కాలు ఇరిగింది, ఇరగదీరా భయ్. జై బోలో వివేక్ మహారాజ్ కి జై బోలో. అరే ఉరుకుతుర్రేమ్రా, ఉండుర్రా ఉండుర్రా, అరే ఉండుర్రా. అన్నా అన్నా అన్నా, లాస్ట్ లో ఒక పంచ్ ఉన్నదన్నా. ఏంటన్నా అది కాయ్ కసోటి బొల్. ఏమిటమ్మా ఇది, భూకంపం ఏమన్నా వచ్చిందా? ఇదంతా నా నందులీలే. ఏం లేలో రోజుకో కాల్ జరుగుతోంది. ప్రిన్సిపల్ ఏమిటయ్యా గడ్డం నీట్ గా ఉండొచ్చుగా? సార్ గడ్డం సంగతి తర్వాత మీకేం కావాలో చెప్పండి సార్. ఎవరికైనా సీట్ ఇవ్వాలా? ట్యూన్ కావాలి. అంకుల్ కొత్తగా జాయిన్ అయ్యాడే నందు, ప్యూన్ కావాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరు పనిచేయడం లేదే సార్. డన్. నందు మామయ్య, నా డ్రీమ్ బాయ్ నందు. నందు మామయ్య, నందు కాదు, నందు కాదు. నీరజ్, పట్టు. మామయ్య, నందు కాదమ్మా, catch him. నందు. ఏమిటండి ఏమైంది? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోండి ఎందుకు పరిగెడుతున్నారు? పట్టుకోండి పట్టుకోండి. ఎవరిని పట్టుకోండి? అవును ఎవరిని? ఎవరిని పట్టుకోండి అయ్యా. హలో హలో, నేను పట్టుకోమన్నది మీ లవర్స్ కాదయ్యా, మా అమ్మాయి ఎవరిని పట్టుకోండి. మామయ్య మామయ్య, అడుగు నందు. పట్టుకోండి. రాఘవ పట్టుకో. వదలరా, idiot. పట్టుకోండి. ఏమైందిరా? తప్పుకో. పట్టుకున్నా. ఏం పట్టు పట్టారండి? ఫెవికల్ పట్టు ఫస్ట్ టైమా, అందుకే పర్ఫెక్ట్ గా పట్టారు. మామయ్య, ముసలోడికి దసరా పండుగ. అబ్బే నేను అలాంటి టైప్ కాదు. చిలిపి. మామయ్య అబ్బే అదిగో నందు. జగన్, టామ్, నన్ను ప్లీజ్ కాపాడు. వచ్చేస్తున్నారు. కాల్ పని చూసుకుంటానంతే. వెళ్ళిపో. అమ్మా, ఈ చేతుల వల్ల ఏం యూజ్ లేదమ్మా. ఆయాసంతోనూ ఆయాసంతోనూ ఆ నందుని మనం పట్టుకోలేము, ఆలోచనతోనే కొట్టాలి. ఇంకా బతుకు బస్ స్టాండ్ రా బాబు. చెప్పేనా నవ్వండి, లేకపోతే నవ్వేనా చెప్పండి. ఇవాళ కాలేజ్ లో అన్ని చేసిన ఓ మంచి పనికి ప్రిన్సిపల్ గారితో పాటు స్టాఫ్ మొత్తం అభినందించారమ్మా. అంతేకాదు, స్టూడెంట్స్ మొత్తం వివేక్ కి ఫ్యాన్స్ అయిపోయారమ్మా. చాలా సంతోషం బాబు. అమ్మా, మా అందరికి మంచి కాఫీ. కాఫీ ఎందుకు? ఈ రోజు మన ఇంట్లో పండగ లాంటిది. కాళ్ళు చేతులు కడుకురండి, అందరం కలిసి భోంచేద్దాం. నీకు ఈ గెటప్ చాలా బాగుందమ్మా, అచ్చం మిల్కా సింగ్ లాగా ఉన్నావు. ఆ సింగ్ ఎవడు నాకు తెలియదు కానీ ఈ గెడ్డ మిసలే గుచ్చుకొని చచ్చిపోతున్నాను. ఊడిపోతుందమ్మా, నందుకోసమేగా ఈ వేషం. కాసేపే. మావయ్య, అదిగో నందు. ఎందుకు సార్ తోసుకుంటూ వస్తున్నారు? ఏం చేయమంటావయ్యా, వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఇక దీనికి పెట్రోల్ ఎక్కడ పోయాను? పోనీ కాలేజీకి నడిచొద్దామా అంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నలుగురిని నడిపించాల్సిన మీరే ఇలా నడుచుకుంటూ రావడం బాలేదు సార్. ఓ పని చేయండి, ఈ 1000 రూపాయలు ఉంచండి. అబ్బా, కాదు సార్, జీతం. జీతమా? అవును సార్, నా చెల్లెలు సివిక్స్ లో వీక్ గా ఉంది. మీరు ట్యూషన్ చెప్పండి, నెల నెల మీ పెట్రోల్ ఖర్చులకు 1000 రూపాయలు నేనే ఇస్తాను. మనిషిని చూసి మనసును అంచనా వేయటం కష్టమయ్యా. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. సార్, ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును దూరం చేస్తే ప్రతి మనిషి మనసుకు దగ్గరవుతాడు సార్. వివేక్, నీలో వివేకం చాలా ఉందయ్యా. రండి సార్. అమ్మాయి, నీ సెలక్షన్ సూపర్ అమ్మా. నందులో హీరోయిజమే కాదు, మంచి క్యారెక్టర్ కూడా ఉంది. అప్పుడే ఏం చూస్తావు మామయ్య, ముందు ముందు నా నందు గురించి ఇంకా తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు? ఫాలో హిమ్.
క్యాచ్. అగో బంతిని సరిగా పట్టుకొని జంప్ చేసి వేయాలి. ఓకే, కమాన్ వెయ్. ఏయ్ వాట్ ఇస్ దిస్? ఏయ్ ఏంటా వేయడం? ఎవరితో లేచిపోయినట్లు అలాగేస్తే బాలు పడదు, నువ్వు కిందకు జారి పడతావు. నిన్ను నడుము పట్టుకొని జంప్ చేస్తాను, వేసేయి. వదలండి సార్. ఏయ్ సిగ్గుపడుతున్నావా? సాయంత్రం సింగిల్ గా వచ్చేయి. ఆ ప్రాక్టీస్ తో పాటు జంపింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తా. అరే ట్యూన్ గడివి ప్లే గ్రౌండ్ లో నీకు పనేట్రా? ప్లే గ్రౌండ్ ని పీడీ అన్న బ్యాక్గ్రౌండ్ ని అడ్డం పెట్టుకుని రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది ప్యూన్ ఉద్యోగం కదమ్మా, పీడీ ఉద్యోగం. పీడీ ఇది ఇలాగే ఉంటది. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్. ఫిజిక్ చూసి డర్టీగా బిహేవ్ చేయడం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గడివి నీకు స్పోర్ట్స్ గురించి ఏం తెలుసురా? స్పోర్ట్. ఎస్ అంటే సిన్సియారిటీ, పి అంటే ప్రాక్టీస్, ఓ అంటే ఒబీడియంట్, ఆర్ అంటే రెస్పెక్ట్, టీ అంటే టీం వర్క్. ఇది స్పోర్ట్స్ అంటే. చా డైలాగ్ కొట్టినంత ఈజీ కదమ్మా గేమ్స్ ఆడడం అంటే. నీలాంటి వాళ్ళ వల్లేరా గేమ్స్ డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ఆడపిల్లలు గ్రౌండ్ కి రావడానికి భయపడుతున్నారు. రే 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 నన్నే తిడతావరా? రే రేపే నేను కాలేజ్ లోంచి సస్పెండ్ చేయిస్తా. ఎప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అతన్ని కాదు నేను. ఎవరమ్మా మీరు కోన్ కిస్కగల నన్ను సస్పెండ్ గుర్తుపట్టావా? సార్ మీరా? దిస్ మూమెంట్ యు ఆర్ సస్పెండెడ్ అండ్ హీ ఈస్ అపాయింటెడ్ యాజ్ పీడీ. పేరు సస్పెండ్ చేసేదేటే, నేనే రిజైన్ చేస్తా. ఏయ్ నేను లేకుండా ఈ కాలేజీలో ఛాంపియన్షిప్ ఎలా వస్తుందో నేను చూస్తా. చూడడానికి నువ్వుంటే కదా. ప్లీజ్ గెట్ లాస్ట్. గుడ్ బాయ్. ఫార్ అ బ్యాడ్ బాయ్. గెట్ అవుట్. ఏం నటించారు సార్, మీ నటనకు హ్యాట్స్ ఆఫ్. మీరే గనక సినిమాలోకి వెళ్తే నందులు మీ వెంట నడిచొస్తాయి. అంకుల్ నాకు నందులు అక్కర్లేదు, ఈ నందు Granted. చాలు. నీ టాలెంట్ ముందు ఎవడైనా ఫ్లాట్ అయిపోవచ్చిందేనయ్యా. అందుకే నిన్ను ఈ కాలేజీలో పీడీగా అపాయింట్ చేశాను. డియర్ స్టాఫ్, ఈ రోజు మన కాలేజ్ కి కొత్త పీడీ అపాయింట్ అయ్యాడు. పిడియా అయ్యో, పీడీ కాదమ్మా, బీడీ. పీడీ ఇదేనా? పిడి ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చారు సార్? ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, ప్యూన్ నుంచి పీడీగా ప్రమోట్ అయ్యి వచ్చాడు. మిస్టర్ వివేక్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అరే వివేక్, నువ్వా? నాకు ముందర నుంచే తెలుసాయా ఎప్పటికైనా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావని. ఎందుకంటే నీలో ఆ ఎమోషన్ ఉన్నది. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పిడి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. పిడి కాదు పీడి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ పిడి. అన్నా భలే వాయిస్తున్నావన్నా. ఇదంతా ప్యూన్ గాడి వలన జరిగిందన్నా. వాడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడన్నా. స్టూడెంట్స్ అందరినీ హిప్నాటిజం చేస్తున్నాడన్నా. వాడు హిప్నోటైజ్ చేస్తే నువ్వు జిమ్మిక్ చేయాలా? వాడు మ్యాజిక్ చేస్తే లాజిక్ తో లాక్ చేయాలి జిమ్మి. వాడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిక్సింగ్ చేయించాలా? అయితే ఈ రోజు నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతానన్నా. 2 కండ్లేసుంచు. కమాన్ పంచ్.